నమస్తే, వెల్కమ్ టు వేద ఛానల్. ఈరోజు పుదీనా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇది మిక్సీ జారులోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో పుదీనా ఫ్రై చేసుకుందామండి. ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అవ్వాలండి. దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 2-3 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకాలండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలండి. ఇలా చూసారు కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి పుదీనా తీసుకున్నాం కదండి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా చల్లారిపోయినాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. వేడి వేడి అన్నంలోకి తింటే చికెన్ మటన్ కూడా పనికిరాదండి దీని ముందట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఆమ్లెట్ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.